రాజకీయ ప్రయోజనాల కోసమే సింగరేణిలో సమ్మె అని, దేశం విపత్కర పరిస్థితిలో ఉంటే సమ్మె ఏంటని బీఎంఎస్ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో జాతీయ, ప్రాంతీయ కార్మిక సంఘాలు మోడీ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. కార్మికుల సంక్షేమం కంటే కక్ష సాధింపులకే సంఘాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆయన విమర్శించారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో హక్కులు హరించాయని, మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకే రాజకీయాలు చేస్తున్నాయన్నారు. పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో దేశానికి అండగా ఉండాల్సింది పోయి రాజకీయ ప్రయోజనాల కోసం సమ్మె తగదని సత్తయ్య హితవు పలికారు. సింగరేణి కార్మికులు సంయమనంతో వ్యవహరించి దేశానికి రక్షణగా నిలవాలని, సమ్మెకు ఇది సమయం కాదని ఆయన సూచించారు. దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, ప్రాంతీయ కార్మిక సంఘాలు ఇవాళ రాజకీయ ప్రేరేపిత సమ్మె చేయడానికి మే 20 తారీఖున నిర్ణయం చేశారు. ఇది భారతదేశంలో ఎప్పుడైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, పాండమిక్ యాక్ట్ వచ్చినప్పుడు, మరి కార్మికులకు సంబంధించిన సమస్యల మీద మనం దేశ భద్రత కోసం, సంరక్షణ కోసం, కార్మికుల సంక్షేమం కోసం, రైతాంగం కోసం, జనాభా కోసం మనం పాటుపడాల్సి ఉండగా ఇవాళ భారతదేశానికి మధ్య, పాకిస్తాన్కు మధ్య యుద్ధం జరిగే వాతావరణం జరుగుతూ ఉన్నది, విరమించినామని చెప్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికుల సమ్మె చేస్తామని చెప్పేసి రాజకీయ పార్టీలకు సంబంధించిన అనుబంధ కార్మిక సంఘాలు రాజకీయ ప్రేరేపిత సమ్మె చేయడానికి, ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి ఉన్నాయి తప్ప జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇవాళ కార్మికుల సంక్షేమం కోసం అయినప్పటికీ ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, దేశంలో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఈ సమ్మె చేయడము ఇది చట్టవిరుద్ధము, ఇది కార్మిక సంక్షేమం కాదు. దీన్ని అందరూ కూడా సింగరేణి కార్మికులందరూ వ్యతిరేకించాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజకీయ పార్టీలకు అండగా ఉన్న కార్మిక సంఘాలు ఇలా రాజకీయ పార్టీలు కూడా రాజకీయ ఎజెండాతో ముందుకు వస్తూ ఉన్నాయి. ఇటువంటి సమ్మె వల్ల మన సింగరేణి పరిశ్రమకు కూడా, బొగ్గుగని కార్మికులకు కూడా ఎటువంటి ప్రయోజనం లేదు, సంక్షేమం లేదు, ఆర్థిక ప్రయోజనం లేదు, మౌలిక సదుపాయాలు లేవు. కేవలం కక్షపూరితమైన రాజకీయ ప్రేరేపిత సమ్మె. దీన్ని సింగరేణి కార్మికులంతా వ్యతిరేకించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లనే సింగరేణి పరిశ్రమకు సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకున్న కాడ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా రాజకీయ పార్టీల ఎజెండాతో ఎందుకు ముందుకు వస్తున్నారో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి మే 20 తారీఖున సమ్మె చేయడానికి సన్నద్ధం చేస్తున్న కార్మిక సంఘాలకు మేము హితవు పలుకుతూ ఉన్నాం. ఇవాళ కార్మికుల ప్రయోజనాలు అనుకుంటే గత 10 సంవత్సరాల